రజనీ గారు కూడా పార్ట్ అవ్వడం జరిగింది ప్రొడక్షన్లో. సో ఆవిడ ముందుకొచ్చి ఈ చిత్రాన్ని నిర్మించి మనందరికీ అందిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా కరుణ కుమార్ గారి గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఆయన ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇస్తారు, కానీ ఆయన సినిమాల్లో బోలెడని ఎక్స్ప్రెషన్స్ మనందరినీ నవ్విస్తూ ఉంటాయన్నమాట. చూసారా ఇది? ఇది ఆయన నాకు డబ్బులు ఇవ్వలేదు, నిజంగా చెప్పాను నేను. ఇది నాకు జీ అండ్ రజనీ గారే పే చేస్తున్నారు. సో సో అలా కరుణ కుమార్ గారు ఇప్పటికే మనం నక్కలేసు గొలుసు పాట విన్నారు, పలాస సినిమా చూసాం, శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చూసాము. అండ్ దాని తర్వాత ఇప్పుడు మరొకసారి నవ్వించడానికి అంతా సిద్ధం చేసుకొని ఒక ఆయుధం లాంటి సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. దాని పేరే కళాపురం. అండ్ నాకు ఈ క్యాప్షన్ చాలా నచ్చింది. కళాపురం, ఇక్కడ అందరూ కళాకారులే. అండ్ ఖచ్చితంగా మనం కూడా ఆ కళాపురంలోనే ఉన్నాం, సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు. మరి ఈ కళాకారులకి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఎస్పెషల్లీ వారికి RRR అయితే ఎన్ఆర్లండి ఆర్ తీయాలని ఆయనకుంది, కానీ బడ్జెట్ లేదంట. సో ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ పెక్యులర్ టైమింగ్ ఉందని చెప్పాలన్నమాట. అందుకే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్ వచ్చి మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. అయితే మరొక హైలైట్ ఏంటంటే మణిశర్మ గారు దీనికి సంగీతాన్ని అందించారు. ఇంకా మణిశర్మ గారు సంగీతాన్ని అందిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, అదొక అద్భుతమే అనమాట. సో RRRతో మోస్ట్ హిలేరియస్ ఉండబోతుందని అర్థమైపోతుంది. అండ్ first of all, thanks to the media for coming here today. It feels great. And idi na debut film Kalapuram. Telugu నేర్చుకుంటున్నాను. If any mistakes, please క్షమించండి. So first of all, thanks to our director garu and producer garu for giving me this opportunity, Rajani ma'am and Karuna Kumar sir, and for supporting me, and of course Satyam Rajesh garu for supporting me throughout. I'm a little nervous. నేను కూడా. Okay. So Kalapuram, na character peru Indu. She's a middle class girl who has lot of dreams to achieve, and ee character idi generation ki chala connect avutundi. And yes, watch it in the theaters so that you'll enjoy more. And Kalapuram release avutundi this 26th. Please go watch it with your family, and it's a full form entertainment, and I'm sure you all will love it. Thank you so much. Thank you Kashima. All the నమస్కారం. సేమ్ రొటీన్ మేడం అన్నట్టే సభ నమస్కారం, ఇది ఏదో చెప్పాలి, అదంతా ఏం లేదు. మీకు మాత్రం ఒక చిన్న అప్పీల్ కోసం అడుగుదాం అనుకుంటున్నాను. నేను థియేటర్కి జనం రావడం తక్కువైంది, లేదా కంటెంట్ ఉన్న సినిమాలు రావట్లేదు, ఇలా చాలా కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటినీ బ్రేక్ చేద్దామన్న ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అంటే మంచి సినిమాని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పటిదాకా నేను కంటెంట్ బేస్డ్ సినిమాలే తీశాను. ఈ సినిమా కూడా కామెడీ సినిమా అయినప్పటికీ ఇందులో స్లాప్స్టిక్ కామెడీ ఉండదు. అంటే ఒకరినొకరు కొట్టుకోరు, ఎవరు అశ్లీలత ఉండదు, బూతులు వాడలేదు, బాడీ షేమింగ్ లేదంటే వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్టుగా ఏం మాట్లాడలేదు, ఏమీ లేకుండా ఒక కొత్త జోనర్ని ట్రై చేద్దామని అనుకుని రాసుకున్న కథ ఇది. ఆ రాసిన కథ చాలా బాగా తీయగలిగాను, చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే జీ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ, అక్కడ నుండి బాంబే నుండి వాళ్ళంతా వచ్చి లాంగ్వేజ్ రాని, అంటే మన లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకొని, లాంగ్వేజ్ తెలిసిన ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చూసి కనీసం ఒక కట్ కానీ ఒక చేంజ్ కానీ చెప్పకుండా మీరేం చెప్పారు అదే తీశారని చెప్పి మంచి సినిమాలు మేము అటెంప్ట్ చేసాం. వాటిని అన్నింటినీ కూడా మీరు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అటెండెన్స్ ఇప్పుడు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, చిన్న డ్రామా ఒకటి చెప్పాలి. యాక్చువల్ జరిగింది, కరుణ్ కుమార్ గారు నాకు పలాస అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ పట్టుకొచ్చారు. దానికి ప్రొడ్యూసర్ ఈయన. యాక్చువల్గా ఈయన ప్రొడ్యూస్ చేస్తారు, రిటర్న్ ఈయన ప్రొడ్యూస్ చేస్తాడు, ఈయన డైరెక్షన్ చేస్తాడని ఒక కథ పట్టుకొచ్చారు. ఆ కథ బాగానే ఉంది, అది చేద్దాం అనుకుంటే యాక్చువల్గా రియల్గా సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వాల్సిన వ్యక్తిని సినిమాలో ప్రొడ్యూసర్ చేశాడు ఆయన. ఇంకో ప్రొడ్యూసర్ని రజనీ గారిని అటాచ్ చేసి తీసుకొచ్చాడు. సో దిస్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ ఇనీషియల్ మీటింగ్. అండ్ ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు ఫస్ట్ ఒక అసిస్టెంట్ ఎడిటర్ ఒక ఆయన ఫోన్ చేసి నాకు, ఎందుకంటే నేను ఇంతకుముందు జీ5లో ఉండేవాడిని, జీ5లో వెబ్ సిరీస్ పగలబడి నవ్వుకున్నారు. సో
వాట్ వీ అష్యూర్ యూ ఈస్ ఈ సినిమా యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ థియేటర్ విత్ మాస్ వ్యూయింగ్. ఆ కమ్యూనిటీలో, ఆ థియేటర్లో ఆ 100 మంది, ఆ 200 మంది, ఎంతమంది ఉంటే అంతమంది, వాళ్ళ మధ్యలో మీరు చూసినప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది బేసికల్లీ అదే. దానికి తగ్గ సినిమా ఇది. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ 26th August ఇన్ థియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. 26th August జీ లిస్ట్లో మరొక సూపర్ డూపర్ హిట్ జాయిన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిత్రం శ్రీను గారు మాట్లాడతారు. సార్ పాడుతున్నారా? మీ కంపోజిషన్లో వచ్చిన పాట ఏదైనా? లేదండి, రియల్గా అంత పాడలేనండి. మేము చెరువులో ములుగుదాం అనుకున్నాం. ముంచుతాండి, రేపు 26వ తారీఖు థియేటర్లో అందరినీ ముంచేస్తాను. ఎస్. అందరికీ నమస్కారం. కళాపురం, ఇందులో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కరుణకుమార్ గారికి, డైరెక్టర్ గారికి, మా రజనీ మేడంకి అండ్ ప్రసాద్ గారికి, మా రాజేష్ బాబుకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ డైరెక్టర్ గారికి చెప్పాను, ఆబ్వియస్లీ నమ్మి క్యారెక్టర్ ఇచ్చాను. సో ఇలాగే ఉంటుంది, షూటింగ్ అంతా కూడా ఇలాగే చేసాము. ర్యాగింగ్ లా ఉంది కదా. అలాగే అండి వాళ్ళు. సో మీరు ఇంత మంచి ఏమంటారు అడ్డేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా ఈ ఆగస్ట్ 26వ తారీఖు థియేటర్లో మీ ముందుకు వస్తుంది. మీ అందరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి 2 గంటలు పగలబడి నవ్వుతారు. ఇది నాది పూచి, డౌటే లేదు. సో ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని, ఈ సినిమాని మీరు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మా రాజేష్కి మంచి మంచి సినిమాలు రావాలని, అండ్ మా రజనీ మేడం ఇంకా మంచి మంచి సినిమాలతో ముందుకెళ్ళాలని, మా ప్రసాద్ గారు ఇంకా ముందుకెళ్ళాలని మంచి మంచి సినిమాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ ఆగస్ట్ 26th మీ థియేటర్లో మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి కోరుకున్నాను. నేను కూడా మంచి మంచి షోలు చేయాలని, అంటే మంచి 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 సౌండ్ బాగుండింది అందుకని. మీరు నిజంగా మంచి మంచి షోస్ చేయాలండి, చేస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీను గారు చెప్పినట్టు పగలబడే కాదు, ఫస్ట్ షో సెకండ్ షో చూసేవాళ్ళు రాత్రిబడి కూడా నవ్వుతారు, ప్రాబ్లం ఏం లేదు. సూపర్ పంచ్ కదా. ఇప్పుడు ఇదే పంచ్తో మనం కంటిన్యూ చేద్దాం మూడ్ని. ఇప్పుడు మనం హీరో గారికి ఇచ్చేద్దాం. సత్యం రాజేష్ గారు. సత్యం గీత మీద ప్రమాణం చేసి, అంటే భగవద్గీత దేవనం గీతా భగత్ మీద ప్రమాణం చేసి. యా, అందరికీ నమస్కారం అండి. కాళ్ళు పట్టుకొని లాగుతున్నారేమో అనుకున్నా. ఓకే, ఒక్క నిమిషం అండి. ఏం లేదు. ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమాలో మొట్టమొదటిసారిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, జీవితాంతం రుణపడాల్సింది రజనీ తాలూరు గారికి, రామ్ తాలూరు గారికి. ఈ సినిమా అనుకోక ముందు నుంచి వి బిన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి మూవీ చేద్దాం అనుకుని, అదే ఎలాగైనా చేయాలని చెప్పి చివరిదాకా చాలా మంచి సినిమా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారికి. అఫ్ కోర్స్ అది జర్నీ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ జర్నీ. ఇంకా మేము బోల్సార్లు మాట్లాడతాం కాబట్టి ఇప్పుడే చెప్పేస్తే మొత్తం అన్ని మీకు ప్రాబబ్లీ ఫ్యూచర్లో కంటెంట్ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన ఏం లేదు, మీకు అందరికి తెలుసు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే బోల్ అంత ఉండదు, కంపల్సరీగా చెప్తాను. ప్రతి మొక్క సినిమా ఇంత బ్యూటిఫుల్గా అయిందంటే కారణం ఆయనే. ఎక్కడ కూడా స్ట్రెస్ లేకుండా ఫుల్ ఫన్. అది రొటీన్గా అన్ని సినిమాలు చెప్పింది, మేము ఎంజాయ్ చేసిన సినిమా చాలా బాగుందని. అందుకని ఈసారి ఆ రొటీన్గా చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ కుమార్ గారు. అండ్ నిమ్మకాయల ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. ఆయన లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్గా ఇంత మీ ముందుకు వచ్చి ఇంత గొప్పగా ఉండకపోయేది. జీ స్టూడియోస్ ప్రెజెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్స్. గట్టిగా అరవాలని ఉంది కానీ మైకే కాబట్టి చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కళ్ళ కూడా అనుకోలేదు నేను ఒక సినిమా చేస్తాను, దాని టీజర్ పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేస్తారని. దానికి కారణం కూడా మా రజనీ తాలూరి గారు. థ్యాంక్ యూ రజనీ గారు. అదొకటే నా సక్సెస్ అయిపోయినట్లెక్క. ఇంక మూవీ రిలీజ్ అవుతుంది, ఇది గ్యారెంటీ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ కామెడీ. అంటే హిట్ అవుతుంది. ఈ మూవీ ఎంజాయ్ చేస్తాం 100%. ఇది
మార్క్ మై వర్డ్స్, మీరు ఇది ప్రతి సినిమాకి వచ్చి మా సూపర్ హిట్ అవుతుంది, అదిరిపోతుంది, చెల్లరైపోతుంది కాదు. ఇది చిన్న సినిమా, చాలా చక్కగా ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ పొట్టబట్టుకుని అవుతారు. కామెడీ అనగానే ఎవరిని కొట్టడాలు తిట్టడాలు ఉండవు. చాలా సటల్గా, చాలా క్యూట్. యూల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి ఫ్రేమ్. మా కేపీ డిఓపి అదర్ కొట్టేశాడు, కెమెరా మ్యాన్. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి ఫ్రేమ్. అంటే ఒకసారి ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు కానీ, సినిమా చూసినప్పుడు కానీ, ఇది నా సినిమా, నాది, నేను కళ్ళ కూడా ఊహించిన ఒక బ్యూటిఫుల్ మూవీ ఇది. ఇంత గొప్ప అవకాశం అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రవీణ్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నుంచే నాకు మంచి ఫ్రెండ్. అంటే మామూలుగా అలా తెలుసు, డైరెక్టర్ గారికి కూడా క్లోజ్ ఫ్రెండ్. ఒక సిచ్యువేషన్లో డైరెక్టర్ గారు ఆయన ఎందుకు సో ఆయన చెప్పినప్పుడు ప్రవీణ్ ఆ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా అన్ని ఎంజాయ్ చేసినట్టు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. జనా గారు సినిమాలో ఈ చూసి వచ్చిన తర్వాత ఎవరి సినిమా, ఎవరి డైరెక్టర్, ఎవరి ప్రొడ్యూసర్, ఎవరి ప్రజెన్స్ మర్చిపోయి ఓన్లీ జనా గారి గురించి మాట్లాడతారు. సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఈస్. ఆయనలాగే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఇంకా మా చిత్రం సీన్ గారి గురించి చెప్పాలంటే, ఇది వండర్ఫుల్ ఆర్టిస్ట్ మీద తెలిసిందే. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ రోల్. అంటే మీరు ప్రతి పంచ్కి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా కషిమా రఫీ, ఒక బ్యూటిఫుల్ లేడీ హీరోయిన్, చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకొక సంచిత రాలేదు, తనకు వేరే షూటింగ్ నుండి. ప్రాబబ్లీ షీల్ జాయిన్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. తను కూడా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అని చాలా బాగా ఎక్కేశారు. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.